వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో విజన్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, విజన్ బోర్డుని క్రియేట్ చేసి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు చేసే తప్పులేమిటి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హుపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హుపోనోపోనో, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది విజన్ బోర్డ్ టెక్నిక్ అప్లై చేస్తూ ఉంటారు. అంటే విజన్ బోర్డు ప్రిపేర్ చేసుకొని టెక్నిక్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు, కానీ అది సరిగ్గా పని చేయట్లేదు అంటూ ఉంటారు. అంటే విజన్ బోర్డ్ మేనిఫెస్టేషన్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అంటే అందులో జరిగే అతిపెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు విజన్ బోర్డుని క్రియేట్ చేసుకోవడంలోనే పెద్ద తప్పు కనిపిస్తూ ఉంటుంది. అది ఏంటో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చెప్పాలి అంటే ఏ టెక్నిక్ అయినా గుర్తుపెట్టుకోండి, ఏ టెక్నిక్ అయినా అప్లై చేసి సరిగ్గా పని చేయట్లేదు అంటే టెక్నిక్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అది విజన్ బోర్డ్ టెక్నిక్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. టెక్నిక్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అప్లై చేసే విధానంలోనే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలిస్తే ఆటోమేటిక్గా ప్రతి టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది, సూపర్ రిజల్ట్ ఇస్తుంది. సాధారణంగా విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకునే వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే ఇంటర్నెట్ నుంచి ఏవో సెలబ్రిటీస్ ఫోటోలు, ఏదో పెద్ద పెద్ద గోల్స్ ఉన్న ఫొటోస్. అంటే మీకు ఒక కారు కావాలనుకోండి, ఇంటర్నెట్ నుంచి ఒక పెద్ద లగ్జరీ కార్ని ఇంటర్నెట్ని డౌన్లోడ్ చేసుకొని అది విజన్ బోర్డులో అంటించేస్తూ ఉంటారు. అంటే ఏదో ర్యాండమ్గా అవి పెడుతూ ఉంటారు చూసారా. అవి పెట్టడం వల్ల మీకు ఆ విజన్ బోర్డు పైన పెట్టాల్సిన కాన్సంట్రేషన్, ఆ ఎమోషన్ యాడ్ చేయలేకపోతూ ఉంటారు. మెయిన్ జరిగే తప్పు అక్కడే ఉంటుంది. ఎందుకంటే విజన్ బోర్డ్ అనేది మీ భవిష్యత్తుని ప్రస్తుత స్థితికి తీసుకురావడానికి పనిచేసే విధంగా ఉండాలి. ప్రతిరోజు విజన్ బోర్డుని చూసేటప్పుడు మీరు ఆల్రెడీ దానిని పొందాను అనే భావన కలిగి ఉండాలి. అంటే అలాంటి భావన కలిగే విధంగానే కొన్ని పిక్చర్స్ని విజన్ బోర్డులో అంటించాలి. ఆ విషయం అర్థం చేసుకోండి. నిజంగా మీరు గనక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన ఏరియాస్, అంటే మీకు ఏమి కావాలి అనే దానిపైన ఒక క్లారిటీగా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అందులో సాధారణంగా అందరికీ రిక్వైర్మెంట్ ఉండే కొన్ని ఏమిటున్నాయి అంటే కరెక్ట్గా 4 ఏరియాసే. ఆరోగ్యం, డబ్బు, రిలేషన్షిప్, అలాగే కెరియర్. కెరియర్ అంటే జాబ్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ అవ్వచ్చు. అందరికీ అవసరమయ్యేవి ఈ 4 ఏరియాసే కదా. ఈ 4 ఏరియాస్‌లో మీకు ఎక్కడ ఏం కావాలి? ఆరోగ్యపరంగా ఎలాగ ఉండాలనుకుంటున్నారు? మనీ పరంగా ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు? రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండాలనుకుంటున్నారు? కెరియర్‌లో ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారు? బిజినెస్‌లో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అనే దానిపైన ముందు మీకొక క్లారిటీ అనేది ఉండాలి. అంటే మీ లక్ష్యాలపైన మీకొక క్లియర్ పిక్చర్ ఉండాలి. ఇక్కడ డబ్బు విషయంలో విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకునే వాళ్ళు చేసే అతిపెద్ద తప్పేంటంటే ఫైనాన్షియల్‌గా, అంటే విజన్ బోర్డ్ పైన డబ్బు విషయంలో రాయాలి. అంటే మీకు కావలసింది, మీరు కోరుకుంటుంది, మీరు సాధించాలనుకున్న అమౌంట్‌ని విజన్ బోర్డ్ పైన రాయాలన్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా 100,00,00,000, 10,00,00,000 ఈ సంవత్సరంలో వచ్చేయాలి అని 100,00,00,000, 10,00,00,000, వీలైతే ఒకటి పక్కన 4 సున్నాలు పెట్టి కోట్లు. అంటే సింపుల్‌గా రాసేస్తే వచ్చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించండి. ఫీల్ రావాలి కదా. అంటే ఏదో ర్యాండమ్‌గా ఏదో నంబర్స్ వచ్చు కదా అన్నట్టు రాసేస్తే డబ్బు విషయంలో చేసే అతిపెద్ద తప్పిది. ఎందుకంటే అమౌంట్ రాసేటప్పుడు అది సాధ్యమయ్యేటట్టు మీకు నమ్మకం కలిగించేటట్టు ఉండాలి. మీరు అలాంటిది క్రియేట్ చేయాలి. అర్థమవుతుందండి సింపుల్‌గా. అంటే డబ్బు విషయంలో చేసే అతిపెద్ద తప్పిది. అందుకే అంటారు, మీరు ఏమి మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాగ ఒక మంచి మూవీ చూస్తున్నారు. అందులో ఒక పెద్ద ఏరోప్లేన్ లేదంటే ఒక లగ్జరియస్ కార్ కనిపించింది. కనిపించగానే విజన్ బోర్డ్ పైన ఒక లగ్జరీ కార్ మెర్సిడీస్ బెంజ్ ఫోటో తీసుకొని ఇంటర్నెట్ నుంచి విజన్ బోర్డులో పెట్టేస్తే ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మెర్సిడీస్ బెంజ్ అనేది మీరు మేనిఫెస్టేషన్ కోసం విజన్ బోర్డులో పెడితే మీ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా అన్న విషయం మీద మీరు ఫోకస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. నిజంగా మీకు కావలసిన కారు
మెర్సిడీస్ బెంజ్ కానీ లేదంటే వేరే కారు అని మీరు డిసైడ్ అయితే కలర్ కానీ కంపెనీ కానీ ముందు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టేసి విజన్ బోర్డ్లో యాడ్ చేసేసి మేనిఫెస్టేషన్ చేయడం కంటే మీకు ఏ కారు కావాలో ఆ షోరూమ్కి వెళ్ళండి. ఆ షోరూమ్కి వెళ్ళి ఆ కారులో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు ఒక ఫోటో కూర్చొని డ్రైవింగ్ సీట్లో కూర్చొని అక్కడ ఒక ఫోటో దిగండి. అది విజన్ బోర్డ్లో పెట్టండి. అప్పుడు అసలైన ఫీల్ వస్తుంది. అంతేకాని ఇంటర్నెట్‌లో దొరికినది ఏదో డౌన్లోడ్ చేసి పెట్టేసి విజన్ బోర్డ్‌లో పెట్టి ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంటే ఎందుకంటే విజన్ బోర్డ్‌లో పిక్చర్ అంటించేస్తే సరిపోతుందా అంటే కాదు కదా! ప్రతిరోజు విజన్ బోర్డ్‌ని చూస్తే మన ఫీలింగ్స్, మన భావోద్వేగాలన్నీ కూడా దానికి యాడ్ చేయాలి కదా! అవి ఎప్పుడు యాడ్ అవుతాయంటే విజన్ బోర్డ్ న్యాచురల్‌గా ఉన్నప్పుడు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే నేనంటాను విజన్ బోర్డ్ అనేది కేవలం ఫోటోలతోటే కాకుండా భావాలతో కూడా నిండి ఉండాలి. నిజంగా విజన్ బోర్డ్‌లో మీ ఆరోగ్యం కోసం ఎలా ఫోటో పెట్టాలి అని తెలుసుకునే ముందు అసలు ఏ తప్పు చేస్తారో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఓవర్ వెయిట్ ఉన్నాడు. వెయిట్ తగ్గాలి. ఒక 10 కిలోస్ తగ్గాలి అని కోరిక ఉందనుకోండి. ఏం చేస్తారు ఇమ్మీడియేట్‌గా ఇంటర్నెట్‌లోకెళ్ళి ఒక స్లిమ్‌గా ఉన్న ఒక హీరో ఫోటో తీసుకొని, ఆ హీరో ఫోటో డౌన్‌లోడ్ చేసుకొని, అయితే ఆ హీరో ఫోటో పెట్టి ఇలాగవ్వాలి అని చెప్పడం ఒకటి. లేదంటే ఆ హీరో ఫోటో ఆ బాడీ అలాగే ఉంటుంది. ఆ హెడ్ పైన తిన హెడ్ పెట్టి ఆ పిక్చర్‌ని విజన్ బోర్డ్‌లో పెట్టడం. అది ఎంతవరకు భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే హీరో షేప్ వచ్చేసింది అని విజన్ బోర్డ్‌లో పెట్టేసి ప్రతిరోజు దాన్ని చూస్తే ఫీలింగ్స్ యాడ్ అవుతాయా? అంటే అది పెద్ద తప్పు. నిజంగా విజన్ బోర్డ్‌లో మీ వెయిట్‌కి తగ్గట్టు విజన్ బోర్డ్ క్రియేట్ చేయాలి, ఫోటో పెట్టాలి అంటే వెరీ సింపుల్. మీరు ఒక 10 ఇయర్స్ బ్యాకో కొంచెం వెయిట్ తక్కువగా ఉండుంటారు కదా! మీ స్కూల్ డేస్‌లోనో లేదంటే 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో ఒక ఫంక్షన్‌లోనో ఫోటోలుంటాయి కదా! ఆ ఫోటో పెట్టండి. అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మీరు 10 ఏళ్ల వెనక్కి వెళ్లి లేదంటే కాలేజ్ డేస్‌కి వెళ్లి అప్పుడు ఎంత స్లిమ్‌గా ఉన్నారో అది పుడితే ఆ ఫోటో చూడంగానే అప్పుడు మీకు ఫీలింగ్ వస్తుంది. ఇందాకే చెప్పాను నేను. విజన్ బోర్డ్ అంటే కేవలం ఫోటోస్ అతికించడం కాదు. దానికి భావాలు, ఫీలింగ్స్ యాడ్ చేయడం. విజన్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు చాలా క్లారిటీతో ఉండాలి. నిజాయితీగా ఉండాలి. అంటే మీకు ఏమి కావాలో అనే దానిపైన క్లారిటీగా ఉంటూ, దానికోసం మీరు పెట్టే పిక్చర్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటూ, డబ్బు గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, రిలేషన్‌షిప్ గురించి కానీ, ఏదైనా సరే ఒక క్లియర్ పిక్చర్ యాడ్ చేస్తూ దాని భావోద్వేగాన్ని నింపాలి. అలాగే గుర్తుపెట్టుకోండి మనం ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్‌లో ఎవ్వరినైనా మోసం చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఎవ్వరినైనా మోసం చేయొచ్చు. కానీ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మోసం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ప్రతీదీ తెలిసిపోతుంది. నిజంగా అడుగుతున్నామా? ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నామా? అందుకే విజన్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు నిజాయితీగా, పర్ఫెక్ట్‌గా ఉండండి. విజన్ బోర్డ్ అనేది చాలా అద్భుతంగా పనిచేసే పవర్‌ఫుల్ టెక్నిక్. ఫైనల్‌గా నేను చెప్పేది ఒక్కటే. నిజంగా టెక్నిక్ అప్లై చేసి ఏ టెక్నిక్ అయినా సరే పని చెయ్యట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి టెక్నిక్‌లో ఎప్పుడూ ప్రాబ్లమ్ ఉండదు. అప్లై చేసే విధానంలోనే ప్రాబ్లమ్ ఉంటుంది. టెక్నిక్‌ని ఎలాగ అప్లై చేయాలో తెలుసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేస్తే రిజల్ట్ పరిగెట్టుకుంటూ వస్తుంది. ఈ విషయం నమ్మండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.